కార్తీక్ సార్ గారికి, మేడం గారికి, మరి కార్తీక్ అందరికీ నా శుభవందనాలు. ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏమంటే, హనుమాన్ నగర్లో మేము ఒక 500 కుటుంబాలు జీవిస్తున్నాము. అక్కడ 50 ఏళ్ళ సంధి మేము అక్కడ నివసిస్తున్నాము. 50 అంటే మా పెద్దలందరూ అప్పుడు నివసిస్తున్నారు. మా పెద్దలందరూ ఇంద్రన్న సారెంబడి అక్కడ ఉండి ఇంద్రన్న బస్తీని స్థాపించుకున్నారు. ఆ బస్తీ 50 ఏళ్ళ సంధి బస్తీ స్థాపించుకున్న కరెంటు కానీ, అక్కడ కరెంటు కానీ, ఇంటి పెట్టాలు కానీ, ఇంటి ట్యాక్సులు, ఇంటి నెంబర్లు అన్నీ తీసుకొని అక్కడ మేము 50 ఏళ్ళ సంది నివసిస్తున్నాము. ఇప్పుడు మొన్నటి సంది మన కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చి మీ బస్తీని ఇక్కడ నుంచి తీసేయాలా, ఇక్కడ నుంచి తీసేయాలి, మూసి డెవలప్మెంట్కి ఇక్కడ జాగా కావాలా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా మీరు అని మా కలెక్టర్ వస్తే మేము అన్నాం. ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఎమ్మెల్యే గారు ఇట్లా మా దగ్గర కలెక్టర్ గారు వచ్చారు, మరి ఎంఆర్ఓ వచ్చి ఆడియో వచ్చి వెళ్ళిపోమంటారు సార్ అనుకుంటే, మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు లిస్ట్ తీసుకురానమ్మా అన్నారు. మేమందరము లిస్ట్ రాపించుకుంటే లిస్ట్ రాపించుకొని పోయిన ఒక 500 మంది లిస్ట్ రాపించుకొని పోయినాం. రాపించుకొని పోయిన తర్వాత సర్వే చేయించుకురా అన్నారు. సర్వే చేయించినాం. మొత్తం సర్వే ఇస్తే మేము ఎంత జాగాలో ఉంటే మేము ఇంతమంది ఉన్నాం సార్ అని సర్వే మ్యాపు మా లిస్ట్ అని సార్కి ఇస్తామనంటే, మీరు ఒక ఇంట్లో 100 గదాలంటే మీకు సరిపోదు కదా, 5 మంది ఉంటే మీకు 500 గదాలు ఇస్తాము, 5 మంది కలిసి 500 తీసుకోండి అన్నారు. మేమన్నా అట్లా ఏమవుతుంది సార్, ఒక 100 గదాలైనా సార్ మాకు 500 గదాలు 100 గదాలైనా సరే మాకు ఇక్కడనే ఏడిస్తారో ఆ 100 గదాలు మేము 4 ఫ్లోర్లు కానీ 5 ఫ్లోర్లు కట్టుకుంటాం సార్, మాకు ఈయన ఇవ్వాలి సార్ అని చెప్తే, సరే నేను ఇప్పిస్తాను, మాట్లాడతాను, మన రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతే ఒక 5 మందిని మిమ్మల్ని మీకు అక్కడ వెళ్ళి మీకు ఇక్కడ పట్టాలు వచ్చేది చేస్తా, ఈయన ఇప్పిస్తే మీకు పట్టాలు ఎక్కడ ఓన్ అన్నాడు. సరే సార్ ఎక్కడ మీరు మాకు ఎక్కడ చేసి ఈడు తప్పని ఎక్కడ ఇవ్వకండి సార్ అంటే, సరే మీకు ఈ నుంచి ఎక్కడ వెళ్ళగొట్టాము ఈయనే ఉంటామని అన్నాడు. మళ్ళీ ఒక నెల తర్వాత పిలిపించండి సార్, ఎమ్మెల్యే గారు పిలిపించామని అంటే, అది కాకుండా వేరేది ఆలోచించండి అంటే వేరేది ఆలోచించేది లేదు సార్, మేము ఏమి ఇస్తారు, మీరు 500 ఇస్తామన్నారు, మాకు 500 వద్దు, ఉన్న 100 గదాలు లేదు మాకు, ఆ 100 గదాలు ఇవ్వండి సార్ అంటే, సరే మరి ఒకసారి మాట్లాడుతూ ఆడితో కలెక్టర్ మళ్ళీ ఇంకోసారి పిలిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళేదేమంటారు, లేదు మీకు కంపల్సరీ కాల్ చేయమంటున్నారు, మీరు నుంచి కాల్ చేసేయాలి, మీరు ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుంటుంది, మీకు డబ్బులు ఏమైనా మొయినాబాదు అక్కడ కొల్లూరు లేకపోతే పుటాన్చెరు ఇక్కడ ఇచ్చేస్తాం, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అంటే, సార్ మేము ఎంత ఇక్కడ జీవించేది మున్సిపాల్లో మామూలు ఒక 200-300 మున్సిపాల్లో ఉంటాము, ఇక్కడ రాళ్ళు కొట్టుకుని పోతాము, ఇళ్ళల్లో పని చేసుకుంటాం, ఇన్ని చేసుకుంటే ఇక్కడే ఉంటాం సార్, మేము ఇన్ని ఎక్కడ వెళ్ళిపోతాం సార్ అన్నాం. లేదు వెళ్ళిపోమంటారు, కరెక్ట్గా ఇక్కడ తీసేయాలంటారు. మేము మూసీకి 3 కిలోమీటర్ దూరంలో ఉంటాం, రోడ్డు అటుపక్క ఉంటాము, మమ్మల్ని తీసేసేది సార్ అంటే, లేదు మాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి మూసికి డెవలప్మెంట్ కంపల్సరీ తీసేయాలంటే మీరు వెళ్ళి అని మాకు రోజు ఒత్తిడి పెడుతున్నారు. మేమన్నాము ఆల్రెడీ 50 ఏళ్ళ సంది మా నాయనలు ఉండ్రి, మేము చిన్న పిల్లలు ఉంటుంది, మా నాయనలు ఇందిరన్న సారేముండి అక్కడ బస్తీ అక్కడ నివాసం ఏర్పరచుకొని దానికి రోడ్లు కానీ, అది లైన్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, వాటర్లు అన్నీ మున్సిపల్ అని మాకు ఇందిరన్న మేడం గారు మాకు మొత్తం లైన్లు బోర్లు వేయించి ఇప్పటివరకు వాళ్ళే కాపాడుకుంటూ వస్తారు. సరే అని చెప్పి మేము ఒకసారి మరి మేడం దగ్గర పోయి, మేడం మీరు ఇచ్చిన 6 ఎకరాల 30 గుంటలు మాకు లెటర్ ఉంది మేడం, ఈ లెటర్ ద్వారా మీరు ఏం చేస్తారు మేడం, మీకు అలాట్మెంట్ మాకు ఇచ్చారు, అప్పట్లోనూ 175 పట్టాలు ఇచ్చారు, ఆ 175 పట్టాలకి మీరు ఇప్పుడు పెరిగినాం కదా మేడం, మాకు ఇదే ఇచ్చేది చూడండి మేడం అని మేడం గారికి లెటర్గా తీసుకుని ఇచ్చినాం. మేము ఒక లెటర్ ఉంది మా దగ్గర, ఆ లెటర్ తీసుకుని మేడం గారు ఇస్తే నేను మాట్లాడతాను, మీకు ఎట్లా తిరిగి ఇక్కడే వచ్చేది చేస్తాను, మీరు సార్ కేటీఆర్ సార్ వస్తారు, కేటీఆర్ సార్ దగ్గర వచ్చి మీరు చూపించండి ఒకసారి మాట్లాడంటే, మేము సార్ దగ్గర వినిపించుకోవడానికి వచ్చాము. ఎక్కడ తిరిగి మాకు బస్తీ అక్కడ నుంచి తీసేయకుండా మాకు బస్తీ ఇక్కడ ఉండాలి సార్, మీరు తప్పకుండా మా బస్తీకి అక్కడ ఉండే ఒకసారి మీరు వచ్చి మా బస్తీని చూసిపోవాలి సార్ కేటీఆర్ సార్, ఇది ఒక్కటి మాకు మీరు ఒక్కసారి చూసిపోతే తెలుసు. 500 ఇళ్ళు సార్, 2000 పబ్లిక్ ఉంటారు, ఆ పబ్లిక్ మీరు చూస్తే మీరే అర్థమవుతుంది సార్, ఎవరికి అంత బీదోళ్ళు అందరు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు తీసేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఉండొద్దు, అవసరమే లేదా అని ఒత్తిడి పెడుతున్నారు సార్. మాకు ఆ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ వారానికి ఒకసారి పిలిపిస్తారు సార్, మమ్మల్ని మేము వెళ్ళిపోయేది లేదు, మేము కాల్ చేసి మేము అయ్యేంత కాకుండా మేము మా శివాలు ఈయన అవుతారేమో అని మొత్తం బస్తీ ఈయన అంటుకొని పోతారు, కానీ మీరు ఇటు నుంచి కాల్ చేయమని మేము చెప్పినాం సార్. అంటే వాళ్ళు ఆలోచిస్తాము, పై అధికారులకు ఇస్తాము, మాట్లాడుతున్న ఇంతవరకు ఏం చెప్పుకున్నట్లు ఉంటుంది సార్. మీరు దయచేసి మీరు ఒకసారి మా బస్తీకి వచ్చి మా బస్తీ సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చిన కార్తిక్ అన్న గారికి మేడం. ధన్యవాదాలు నారాయణ స్వామి. దయచేసి మీ అందరికి అర్థమై ఉంటుంది ద ట్రూ స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్ట్. మనం బయట ప్రచారం అయింది ఒకటి, వాస్తవానికి ఇక్కడ ఒక దమనకాండ ప్రభుత్వాన్ని ఇంకో విధంగా ఉన్నది. మనం మా సోదరులు మధు పార్క్ బ్రిడ్జ్ సంబంధించిన సోదరులు ఒక విషయమే బయటికి ప్రచారం అయింది, కానీ అట్లాంటిది ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని జీవితాలు ఉన్నాయి ఇక్కడ హిమాయత్ సార్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు